హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ రీజన్ 3 ఇది అదే తెలుగు పేపర్. ఇది పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. పేపర్ వచ్చేసరికి 20 మార్క్స్ పేపర్. ఇది క్లియర్ చెక్ చేసుకోండి. యాజ్ ఇంపార్టెంట్ పర్పస్కి, యాజ్ ఎ పబ్లిక్ పర్పస్కి, ఇంపార్టెంట్ పర్పస్కి యాజ్ ఎ 1 hour పేపర్. ఇది క్లియర్ చెక్ చేసుకోండి. మనకి ఇచ్చిన పేపర్లో మెయిన్ థింగ్ ఆఫ్ వ్యూ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ పర్పస్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్స్ అనేది క్లియర్ చెక్ చేసుకోండి. యాజ్ ఎ పబ్లిక్ పర్పస్కి, ఇంపార్టెంట్ పర్పస్కి పేపర్ ఒకసారి క్లియర్ చెక్ చేసుకోండి. 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆఫ్ యూ మనకి 8 మార్క్ క్వశ్చన్ గ్రామర్ ఆఫ్ యూ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ చెక్ చేసుకోండి. ప్రక్రియ గురించి, అదే రచయిత గురించి అదే క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు అదే 4 మార్క్ క్వశ్చన్లో చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా అదే రివిజన్ 3 ఎగ్జామినేషన్ పేపర్. ఇది క్లియర్ చెక్ చేసుకోవడానికి, మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి సెక్షన్ గ్రామర్ పార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామర్ పార్ట్లో వచ్చరికి మన భాషా భాగం గ్రామర్ పార్ట్ వచ్చరికి క్లియర్గా చెక్ చేసుకుంటే మనకి పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి క్వశ్చన్ సంధి గురించి, సంధి పేరు గురించి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సమాసనామం గురించి, అదే వికృతి గురించి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. పేపర్ ఒకటి గురించి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ పర్పస్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కింద పబ్లిక్ పర్పస్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.